తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరైతే ప్రారంభం చేస్తారో అందులో వారికి విజయం కలుగుతుంది. కొన్ని చికాకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తీరి ఈ రోజు వారు ఒడ్డున పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు కూడా ఈరోజు వీరికి స్నేహితులుగా మారి సహకరిస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. సన్నిహితులతోటి విభేదాలు కూడా తొలగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ కళారంగాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు కూడా అరుదైనటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ అవకాశం వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అనుకోకుండా రుణాలు సైతం చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సోదరులతోటి స్నేహితులతోటి ఈరోజు ఈ రాశి వారికి కలహాలు కూడా ఏర్పడతాయి. ఇంటా బయట కూడా వృశ్చిక రాశి వారికి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు. విద్యార్థులకు కూడా కొంత ఆందోళన తప్పదు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శత్రువులు సైతం స్నేహితులుగా మారుతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. పలుకుబడి కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గోచార రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు మకర రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. ఇంటా బయట కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. బంధువులతో కూడా తగాదాలు ఏర్పడతాయి. కష్టానికి ఫలితం రాక ఈరోజు కొంతవరకు వీరు ఇబ్బంది పడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా నిరాశజనకంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు మనశ్శాంతి కూడా లోపిస్తుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధించేందుకు మరింత శ్రమించక తప్పదు. మహిళలకు మనోధైర్యం సన్నగిల్లుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంది. మనం గత కొద్ది రోజులుగా ఒక్కొక్క రుద్రాక్ష యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఏ రుద్రాక్షం ధరిస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఏ భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి, అదేవిధంగా ఏ గ్రహ బాధలు తొలగుతాయి అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నవముఖి రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి సత్ఫలితాలు, తొలగే గ్రహదోషాల గురించి ఈరోజు చర్చించుకుందాం. నవముఖి అంటే నవ అంటే 9, ముఖి అంటే ముఖాలు. 9 ముఖములు కలిగిన రుద్రాక్షను నవముఖి రుద్రాక్ష చెప్తాము. ఇది సాక్షాత్తు ఒక్క మాటలో చెప్పంటే కాలభైరవుడి యొక్క స్వరూపంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. కాలభైరవుడు అంటే శివుని యొక్క అంశగానే చెప్తుంటాం కాబట్టి ఇక్కడ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు మనకు లభించాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారు ఈ నవముఖి రుద్రాక్షను ధరించవచ్చు. అదేవిధంగా నవదుర్గలకు ప్రతీకగా కూడా ఈ నవముఖి రుద్రాక్ష ధారణ గురించి చెప్పవచ్చు. కాబట్టి నవదుర్గలు ఎవరైతే ఉన్నారో అంటే దుర్గాదేవి యొక్క 9 అవతారాలు లింకార్థం అంటే ఆ విధంగా శక్తి స్వరూపిణిగా అమ్మవారిని మనం పూజిస్తుంటాం కదా. కాబట్టి మనందరికీ ఏదైనా ఒక పని చేయాలి, మాట్లాడాలి, పరిగెత్తాలి, తినాలి, కూర్చోవాలి అంటే ఒక శక్తి అనేది మనకు అవసరం అవుతుంది. అటువంటి శక్తి లభించాలి అంటే అమ్మవారిని ఆరాధించక తప్పదు. ఈ విధంగా నవముఖి రుద్రాక్ష ధారణ మనం చేయడం వల్ల 9 మంది అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనకు పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా
యమధర్మరాజుకు ప్రతిరూపంగా కూడా ఈ రుద్రాక్ష ధారణ చాలామంది చేస్తుంటారు. జ్యోతిషశాస్త్రరీత్యా ఒక్క మాటలో చెప్పండి అంటే కేతు గ్రహానికి సంబంధించింది ఈ నవముఖి రుద్రాక్ష. అంటే జాతక చక్రంలో కేతువు బాగలేనప్పుడు ఏమైపోతుందంటే మన జీవితంలో కలిగేటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే జ్ఞానానికి రాహు కారకుడైతే కేతువుని మోక్షానికి కారకుడుగా జ్యోతిషశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మోక్షం కావాలి అని చెప్పి ఎవరితో కోరుకుంటారో అటువంటి వారి జాతకంలో కేతువును పరిశీలించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి మోక్షం లభించాలంటే మనం చేసే పనులు ఏంటంటే సమాజానికి ఉపయోగపడేవిగా ఉండాలి. అంటే దాన ధర్మాలు లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇటువంటి అంటే మోక్షస్థానానికి దగ్గరగా చేరుతామని చెప్పొచ్చు. అంటే పుణ్యం ఎక్కువగా చేసినప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. ఇంకా ఒకలా చెప్పాలంటే నవగ్రహాలకు ప్రతిరూపంగా కూడా ఈ నవమికి రుద్రాక్షం ధరించేవారు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అంటే నవ అంటే 9 శబ్దం కాబట్టి 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గ్రహానికి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. గురువు, కేతువు, రాహువు, శని ఈ విధంగా చూసుకునేప్పుడు ఈ విధంగా ఏంటంటే ఈ నవగ్రహాలకు ప్రతిరూపంగా కూడా ఈ నవముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మన జాతకంలో ఏదైతే నవగ్రహాలు చెడు స్థానంలో ఉన్నాయో వాటి యొక్క తీవ్రత తగ్గడానికి, మంచి స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రత పెరగడానికి అంటే చెడు తగ్గడానికి, మంచి పెరగడానికి కూడా ఈ నవముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎవరికైతే మహిళలకు తరచుగా గర్భస్రావాలు అవుతున్నాయో అంటే వివాహమైన తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళలకు గర్భం కొంతకాలం నిలిచి ఆ తర్వాత గర్భస్రావాలు అంటే అబార్షన్లు అందరికీ అర్థమంటే అవుతున్నాయో అటువంటి వారు కూడా ఈ నవముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల అటువంటి గర్భ సంబంధిత దోషాలు అంటాం కదా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, భగవంతుని వైపు మనసు నిలబడాలి, భగవంతుని వైపు మనసు వెళ్ళాలి అని చెప్పి ఎవరితో కోరుకుంటారో అటువంటి వారికి కూడా ఈ నవముఖి రుద్రాక్ష చక్కగా కూడా ఉపయోగపడుతుంది. పరోపకార బుద్ధి కలగాలి అని చెప్పి ఎవరితో కోరుకుంటారో అంటే ఏంటంటే తమకున్నంతలో ఇతరులకు ఎంతో కొంత సహాయం చేసే వ్యక్తులు మనం ఎంతో మంది చూడవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని చెప్పి కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా సునాయాసంగా విజయాన్ని సాధించాలి అని చెప్పి కోరుకునేవారు. సిరి సంపదలు లభించాలి అని చెప్పి కోరుకునేవారు. అన్నిటికీ మించి కష్టపడి సంపాదించిన డబ్బును దాన ధర్మాల వైపు మనసు మళ్ళీలా చేయడంలో కూడా ఈ నవముఖి రుద్రాక్ష చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు అకారణంగా ఒక భయం ఉంటుంది. నేనేమన్నా తొందరగా చనిపోతానేమో అంటే మృత్యు భయం అంటాం. లేకపోతే ఎవరో ఏదో చెప్పారండి మా అబ్బాయికి ఈ సమయంలో ఏదో గండం ఉందంటానో, మా అమ్మాయికి గండం ఉందనో, లేదా మాంగళ్య స్థానంలో గండం ఉందని ఈ విధంగా కొంతవరకు మృత్యు భయం అనేది ఏదో ఒక రూపంలో అధికంగా ఉంటుంది. అటువంటి వారు అంటే మృత్యు భయం ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారు కానీ, లేదా మృత్యు భయం ఇందాక చెప్పి మా అమ్మాయికి ఉందండి, అబ్బాయికి ఉందని చెప్పి ఎవరైతే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారో ఏదన్నా కారణం కూడా కావచ్చు అటువంటి వారు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లల చేత ధరింపజేయాలంటే ఎవరికైతే మృత్యు భయం ఉందో తెలుస్తుందో వారు ఈ నవముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల అటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. ఇక ఈ నవముఖి రుద్రాక్షను ఇందాక చెప్పిన కాలభైరవ స్వరూపంగా కూడా మనం ధరిస్తామని చెప్పేసి, కాలభైరవుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే ప్రధానంగా జాతకంలో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కాలభైరవుడి యొక్క ఆరాధన కూడా ఎక్కువగా చేస్తుంటామని చెప్పవచ్చు. అంటే జ్యోతిషశాస్త్రరీత్యా శని ప్రభావం అధికంగా ఉండి తగ్గాలి అని చెప్పినప్పుడు కాలభైరవుడిని కూడా ఆరాధించమని చెప్తుంటాము. కాలభైరవుడు అంటే శివుడి యొక్క ఇంకొక రూపంగా అంశగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ కాలభైరవుడి యొక్క మనకు ఆశీస్సులు లభించాలి అని చెప్పి కోరుకుంటారో వారు కూడా ఈ రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా నవశక్తులకు ప్రతీకగా కూడా అంటే నవశక్తులు ఏంటంటే విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ విధంగా శక్తులు ఏవైతే 9 రకాల శక్తులు ఉంటాయి ఆ శక్తులన్నీ కూడా మనకు లభించాలి అని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు కూడా ఈ నవముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ నవముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ప్రధానంగా నవగ్రహాల యొక్క దోషం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ప్రధానంగా కేతుగ్రహం బాధలు, అదేవిధంగా కాలభైరవుడి ఆరాధన చేస్తాం. నవశక్తులు అంటే అమ్మవారిని పూజించడం వల్ల శుక్రుడు, రాహువు, చంద్రుడు ఈ గ్రహ దోషాలు తొలగిపోతాయి. కాలభైరవుడిని ఆరాధించడం వల్ల ఏంటంటే మనకు ఏలినాటి దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఇటువైపు కేతుగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఒక్క నవముఖి రుద్రాక్ష ధారణ చేస్తే నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, అదేవిధంగా దశముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు మనకు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఈ 10 ముఖములు కలిగిన రుద్రాక్షను ధరించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా నిత్య దీపారాధన చేసే సమయంలో 2 ఒత్తులతోటి దీపారాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాలు.